ఈ ఎన్నికల తర్వాత నాకైతే దేశానికి సంబంధించి భయం పెరిగింది. ఎందుకంటే క్రమంగా ఒక పోలరైజేషన్ జరుగుతుంది, ఇక్కడేమో డివిజన్ జరుగుతుంది. ఎస్పెషల్లీ పశ్చిమ బెంగాల్, కాశ్మీర్, అస్సాం, మణిపూర్, పంజాబ్, తమిళనాడు, కేరళ ఈ 7 రాష్ట్రాల్లో కూడా ఒకటి ముస్లిముల్లో ఒక అభద్రతాభావం సృష్టించడానికి కారణం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల మాటలు, లేదంటే సోషల్ మీడియాలో కొంతమంది చేసుకొస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇవి రెండూ కలిపి వాళ్ళలో ఒక అభద్రతాభావాన్ని సృష్టించినాయి. అందుకనినే పార్టీలకు అతీతంగా ఎక్కడ ఇండీ కూటమి ఉంటే వాళ్ళకి వేసేశారు. అది మమత, సమత, జనత ఇట్లా ఏది లెక్కేసుకోలేదు. ఏ పార్టీ అయినా సరే ఐఎన్డీఐ భాగస్వామి పక్షం అంటే వేసేశారు. సరే, అది రాజకీయంగా తప్పు అని నేను అనను. వాళ్ళల్లో అభద్రతాభావం కల్పించిన వాళ్ళకి తప్పు. ఇప్పుడు వాళ్ళకి భద్రతాభావం కల్పించగలుగుతారా లేదా అన్నటువంటి చూడాలి. అది పక్కన పెడితే ఈ రాష్ట్రాలలో ఎందుకు భయపడుతున్నానంటే దేశానికి అత్యంత కీలకమైనటువంటి సరిహద్దు ప్రాంతాలు, ఇక్కడ పోలరైజేషన్ అన్నటువంటిది, ఇక్కడ దేశం పట్ల ద్వేషం అన్నటువంటిది, లేదా ఈ దేశం పట్ల పెద్దగా ఫీలింగ్ లేనటువంటి అక్కడ ఉంటే సరిహద్దులలో వాస్తవంగా ఈ దేశంలోకి వరద కట్టలాగా వీళ్ళు పనిచేస్తుంటారు. వీళ్ళు ఉండటం వల్లే, దేశభక్తితో ఉండటం వల్లే ఈ దేశం ప్రమాదాల నుంచి దూరం అవుతుంది. క్రమంగా దేశభక్తులు కాకుండా దేశద్రోహులు లేదా దేశం పట్ల నిర్లిప్తంగా ఉండేవాళ్ళు ఆయా రాష్ట్రాలలో ఉంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దేశం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థానాలు, పక్కన పంజాబ్లో ఖలిస్తానీలు రాష్ట్రం విడగొట్టాలని, కాశ్మీర్లో ఇటు పక్కన విడగొట్టాలని, మణిపూర్లో ఇంకో పక్కన రాష్ట్రం విడగొట్టాలని, బెంగాల్లో వాళ్ళని బీకెళ్ళి బంగ్లాదేశ్లో కలుపుకోవాలని కోరుకునేటటువంటి వాళ్ళు, ఇంతమంది దేశాన్ని ముక్కలు చేయాలనుకుని కోరుకునేటటువంటి వాళ్ళ మధ్యన దేశ సురక్ష ప్రస్తుతానికైతే మోడీ ఉన్నాడు, నడుస్తోంది. వాట్ నెక్స్ట్? ఇప్పుడు మోడీ మద్దతు తగ్గినటువంటి నేపథ్యంలో భవిష్యత్తు అయితే ఆందోళన కనిపిస్తోంది.